తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీగా బండి సంజయ్ అన్న గారు గెలిచిరంటే మేము ఎంతో సంతోషపడ్డాము. గతంలో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నుండి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రజలు పార్టీలకు వర్గాలకు అతీతంగా బండి సంజయ్ అన్నగారిని అభిమానించారు. కానీ నేడు అదే బండి సంజయ్ అన్నగారిని ఈరోజు ప్రజలు విమర్శించే పరిస్థితి వచ్చిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వంలో వారు ఉన్నారని చెప్పి ఒక దళిత వర్గాల బిడ్డను దివంగత కీర్తిశేషులు గద్దరన్న గారిని ఈరోజు ఒక హంతకుడు అంటూ విమర్శిస్తున్న బండి సంజయ్ అన్నగారు, మీకు ఇది తగదు. మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో బాధ వ్యక్తం చేశారు. ఎంపీ ఎలక్షన్లో మీరు గెలవాలని కోరుకున్నారు అన్ని వర్గాలు. కానీ మీరు ఆ వర్గాలను ఏమాత్రం గౌరవించడం లేదు. ఈరోజు గద్దరన్న గారిని విమర్శిస్తున్నారా మీరు? ఆయనను ఒక హంతకుడు అంటున్నారు, ఆయనకు ఏ అవార్డులు రావంటున్నారు, సత్కారాలు రావంటున్నారు, బీజేపీ కార్యకర్తలను చంపిన హంతకుడు అని అంటున్నారు. మీరు ఈ మాట అనే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఒకసారి డిస్కషన్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ దీన్ని ఒప్పుకుంటారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బండి సంజయ్ అన్న గారి పైన గద్దరన్న గారి పైన ఎంతో అభిమానం చూపిస్తారు వాళ్ళు కూడా. కానీ ఈరోజు మీరు గద్దరన్న గారిపై విమర్శలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మొత్తం ఒక దోషిగా నిలబడ్డారు. ఇది మీ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటున్నారు. మీ గౌరవాన్ని పెంచుకొని ఇంకా మంచి అవకాశాలు తెచ్చుకొని మంచి స్థాయిలో ఉండండి. అవసరమైతే తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అధ్యక్షుడు కండి. అంతేగాని మీరు దళిత వర్గాలలో ఒక గొప్ప తెలంగాణ ఉద్యమానికి తన పాట, తన గానంతో, ఆటలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆయన లేకుంటే ఉద్యమం కొనసాగేదా, తెలంగాణ వచ్చేదా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాంటి గద్దరన్న గారిని రాహుల్ గాంధీ గారు ఎంతో గౌరవించి, సీఎం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పెద్దలు అందరూ ఎంతో గౌరవించారు. అలా మీ పార్టీ మరి ఎందుకు వారిని విమర్శిస్తుందో తెలియదు. ఇది ఆయన అర్హుడే కానీ మేమే ఇవ్వలేదు అన్నట్లు మీరు చెబుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు మీరు ఒక దోషిగా నిలబడినట్టే అని మాకు అర్థమవుతుంది. ఇంకొకటి చెప్తున్నా, దివంగత ఆయన బతికున్నప్పుడే గద్దరన్న గారిని అవమానపరిచిన వాళ్ళందరూ వారి పార్టీలకు పుట్టగతులు లేకుండా పోయినాయి. మీ పార్టీ కూడా రాబోయే రోజుల్లో అటు కేంద్రంలో అనుకోండి, రాష్ట్రంలో అనుకోండి, మీకు పుట్టగతులు ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే గద్దరన్న గారి గుండెల తూటాను పెట్టుకొని ఉద్యమం నడిపించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన, అంత వయసులో పెద్దయిన గారి పైన మీరు విమర్శలు చేయడం మీకు తగదు. ఇది ఒకసారి మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి అని మిమ్మల్ని ఒక అభిమానించే వ్యక్తిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. వీలైతే గద్దరన్న గారికి క్షమాపణ చెప్పండి. ఔట రాజశేఖర్.